ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కుజకేతుల కలయిక అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. దీని గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈ రెండు గ్రహాల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ కుజగ్రహం సహజంగా ఒక సైనికుడు, యుద్ధవీరుడు అండ్ అలాగే మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ని, డిటర్మినేషన్ని, ధైర్య సాహసాల గురించి, వేగాన్ని గురించి అండ్ అలాగే ప్రతి పని చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోవాలని ఒక తపన అవ్వచ్చు, వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఇక కేతు గ్రహం సహజంగా ఏమి ఇండికేట్ చేస్తాడంటే స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తాడు. మోక్షకారకుడుగా కూడా చెప్తాము. ఆయన ఇచ్చే ఏ ఫలితమైనా 100% అయితే ఇవ్వడు. ప్రతిదాన్ని ఎంతో కొంత కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ లేకపోతే చేసే ప్రతి పనిలోనూ ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఇవ్వడం కానీ అండ్ అలాగే ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడడం కానీ, దేని మీద ఎక్కువ మమకారం కానీ కోరికలు కానీ లేకుండా ఒక విరక్తి భావాన్ని కానీ, ఇటువంటి విషయాలన్నింటినీ ఈ కేతు గ్రహం ఇండికేట్ చేస్తాడు. ఇప్పుడు ఇటువంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న గ్రహాలు కలిస్తే ఆ వచ్చే ఫలితాలు కూడా అలాగే చాలా డిఫరెంట్గా మిక్స్డ్గా ఉంటాయి. కానీ లగ్నాల పరంగా మనం చూసినట్లయితే గురుపాలిత లగ్నాల వారికి ఈ కుజకేతు గ్రహాలు ఇద్దరు మిత్రగ్రహాలు అవుతున్నారు. శనిపాలిత లగ్నాల వరకు అయితే ఈ ఇరు గ్రహాలు శత్రుగ్రహాలు అవుతున్నాయి. కాబట్టి గురుపాలిత లగ్నాల వరకు అయితే ఈ రెండు గ్రహాల కలయిక అనేది ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ రెండు గ్రహాలు యావరేజ్గా బలంగా ఉన్నా కూడా ఆ కంజంక్షన్ అనేది చాలా వరకు పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇక శనిపాలిత లగ్నాల వరకు అయితే ఖచ్చితంగా ఈ రెండు గ్రహాలు బలంగానే ఉండాలి. ఈ రెండు గ్రహాల మీద మీ లగ్నానికి శుభులైన అందులో ప్రధానంగా శని యొక్క విశేష దృష్టి కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే శనిపాలిత లగ్నాల వారికి ఈ కంజంక్షన్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తుంది. ముందుగా మనం దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి ఈ రెండు గ్రహాలు ఏదో ఒక స్థానంలో బాగా బలంగా ఉండి, మీ లగ్నానికి శుభగ్రహాల యొక్క వీక్షణలో ఈ రెండు గ్రహాలు ఉండి అండ్ అలాగే వీరికి ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కలయిక ద్వారా వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఇప్పుడైతే మన చాట్లో కుజగ్రహం పాజిటివ్గా ఉన్నాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా బాగా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి. ఏ పని చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. సహజంగా కుజగ్రహం ద్వారా వచ్చే లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు దేనికోసం అయితే కష్టపడి పనిచేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా కేతు గ్రహం ప్రభావం కూడా ఈ కుజగ్రహం మీద ఉంటుందో అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా ధైర్య సాహసాలతో అసలు రిజల్ట్ మీద ఆధారపడకుండా వీళ్ళు కష్టపడి పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఒక రకంగా ఎలా ఉంటారంటే మనం చేసే మానవ ప్రయత్నం మనం చేద్దాము, ఆ రిజల్ట్ అనేది దేవుడికి వదిలేద్దాము, లేకపోతే ఆ రిజల్ట్ అనేది మన కర్మానుసారం ఎప్పుడు వస్తుందో మనం అప్పుడే దాన్ని తీసుకుందాము అనే దాంతో ఉంటారు తప్ప ఇదేంటి ఎంత ప్రయత్నం చేసినా నాకు పని అవ్వట్లేదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇటువంటి లక్షణాలు వీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళు అనుకోకుండా వీళ్ళు ఏ కారణం చేత అయినా కష్టకాలంలో ఉన్నప్పటికీ వీరికి ఉన్న పాజిటివ్ థింకింగ్ వల్ల అవ్వచ్చు, స్పిరిచువాలిటీ వల్ల అవ్వచ్చు, దానివల్ల వీరికి ఉన్న డిఫికల్టీస్ నుంచి ఈజీగా బయటకు వస్తారు. అలాగే ఇంకా ఈ కుజగ్రహం మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న ఆపరేషన్ చేసే సర్జన్స్ గురించి ఇండికేట్ చేస్తాడు. అలాగే ఈ కేతు హై లెవెల్ స్పిరిచువాలిటీ అండ్ అలాగే హీలింగ్ పవర్స్ గురించి ఇండికేట్ చేస్తాడు. అంటే దేన్నైనా వీళ్ళు తొందరగా నయం చేసే శక్తి అనేది సహజంగా వీళ్ళకి కలిగి ఉంటారు. సో దానివల్ల ఒక మంచి సర్జన్స్గా కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రాణిస్తారు. ఈ కాంబినేషన్ అనేది ఓన్లీ మెడికల్ ఫీల్డ్లో మాత్రమే కాదు, స్పిరిచువాలిటీలో కూడా మంత్రానికి, తంత్రానికి అండ్ అలాగే లేకపోతే ఇలాగే ఒక ఆస్ట్రాలజీ అవ్వచ్చు, ఈ రంగాల్లో కూడా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు రాణించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి రెండు గ్రహాలు ఏదైనా స్థానాల్లో బలహీనంగా ఉన్నా లేకపోతే పాపగ్రహాల ప్రభావం నుండి వాళ్ళు ఏదైనా ఎఫెక్షన్ గురైతే అప్పుడు ఈ రెండు గ్రహాలు చాలా వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీని ద్వారా ముందుగా వాళ్ళు ఏ భావనలు అయితే ఉంటారో ఆ భావానికి సంబంధించిన ప్రధాన కారకత్వాన్ని వీళ్ళు దెబ్బతీసడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా నెగిటివ్ కాంబినేషన్స్ అయితే ఉంటుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి న్యాచురల్గానే చాలా కోపం ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఆ కోపం అనేది ఎక్కువైతే అది వైలెన్స్కి కూడా దాడి తీస్తుంది. మొదట్లో మనం చెప్పుకుంటే రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయో అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆటోమేటిక్గా నెగిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏ లెవెల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి సొంతంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా ఏదో సాధించాలనే కోరిక అవ్వచ్చు, లేకపోతే ఇది మనం చేయలేకపోయామనే ఒక బాధ అవ్వచ్చు, నిస్సత్తు అవ్వచ్చు. ఈ విధంగానే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి దానిలోనూ నిరుత్సాహానికి గురవుతారు. న్యాచురల్గా ఎప్పుడైతే మనకి కుజగ్రహం చాట్లో నెగిటివ్ ఉంటాడో ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా సడన్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, మెచ్యూరిటీ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ జీవితంలో చాలా వరకు నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి.
దీనివల్ల ప్రధానంగా ఏమవుతుందంటే వాళ్ళ రిలేషన్షిప్ పోగొట్టుకోవడం కానీ వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉంటారన్నమాట. ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడైతే మిథున లగ్నాన్ని తీసుకుని పంచమ స్థానంలో ఈ కుజకేతు గ్రహాన్ని తీసుకున్నాను. ఈ స్థానం అనేది తులారాశి అయింది కాబట్టి ఇది డిఫాల్ట్గా ఈ రెండు గ్రహాలకి ఒక శత్రుభావం అవుతుంది. అలాగే ఈ లగ్నానికి ఈ రెండు గ్రహాలు డిఫాల్ట్గా పాపగ్రహాలు అవుతున్నారు. ఎప్పుడైతే మనకి ఒక లక్ష్మీ స్థానం అయిన పంచమ స్థానంలో మా లగ్నానికి ఏ విధంగా రెండు పాపగ్రహాలు అనేవి ఉంటాయో సహజంగా ఏమవుతుందంటే ఆ పంచమ స్థానానికి సంబంధించిన ప్రధాన కారకత్వాన్ని ఈ రెండు గ్రహాలు దెబ్బతీసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీనివల్ల ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సంతాన విషయంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి. అంటే అనుకున్న టైంకి సంతానం అనేది జన్మించకపోవడం వచ్చు. ఇంకా నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే శనిపాత లగ్నాల వారికి ఇటువంటి కలయిక అనేది ఉంటుందో సో ఖచ్చితంగా ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని గ్రహ యొక్క విశేష దృష్టి గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు దీని ద్వారా వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఈ పంచమ స్థానం అనేది మనలో ఉండే నాలెడ్జ్ గురించి, క్రియేటివిటీ గురించి, ధైర్య సాహసాల గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనకి ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్ అయితే ఉంటుందో సో ఆయా అంశాలకు సంబంధించిన ఫలితాలు కూడా అలాగే నెగిటివ్గా ఉంటాయి. అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉన్నప్పటికీ ఆ నాలెడ్జ్ అనేది సద్వినియోగం అవ్వకపోవడం కానీ లేకపోతే దానివల్ల వీళ్ళ లైఫ్లో ఉపకారం జరగకపోవడం కానీ అలాగే ఒక్కోసారి వీళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ఫెయిల్ అవ్వడం కానీ అంటే ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోవడం కానీ దాని ద్వారా వీళ్ళు ఆర్థికంగా నష్టపోవడం. ఇంకా ఈ పంచమ స్థానం అనేది లవ్ అండ్ రొమాన్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఒక్కోసారి ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ని కూడా ఇచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఒక రకంగా కుజగ్రహం వల్ల కేవలం అట్రాక్షన్తో ప్రేమించడం, అలాగే ఇక్కడ కేతుగ్రహం యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల ఆ లవ్ అనేది బ్రేకప్ అయిపోవడం, ఇటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాల్సింది, ఈ రెండు గ్రహాలు కలయిక అనేది పనిచేయాలంటే ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల లోపు కనుక ఉంటేనే ఆ కంజంక్షన్ అనేది పనిచేస్తుంది. లేకపోతే ఈ రెండు గ్రహాలు ఇండివిజువల్గా వారి దశలు వచ్చినప్పుడు ఫలితాలు అనేవి ఇస్తారు. ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ శనిపాద లగ్నాల వారికి ఈ విధంగా కనుక కంజంక్షన్ కనుక ఉన్నట్లయితే ఈ రెండు గ్రహాల యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ఎటువంటి రాజయోగాలు కానీ పరివర్తన యోగాలు కానీ ఫామ్ అవ్వకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువ శాతం చాలా వరకు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఈ రెండు గ్రహాలు ఎన్ని డిగ్రీల దగ్గర బలంగా కలిసినాయి, అలాగే ఇంకా చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ యొక్క డివిజన్ అనేది రెండు గ్రహాల మీద ఉందా, ఈ రెండు గ్రహాలతో పాటు ఈ పంచమ స్థానంలో ఇంకా ఏమైనా గ్రహాలు కలిసినాయా, ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు ఎలా ఉన్నాడు, అండ్ అలాగే ఈ రెండు గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, అండ్ అలాగే నక్షత్రాధిపతి అనేవాడు చార్ట్లో ఎలా ఉన్నాడు, నవాంశలో ఈ రెండు గ్రహాలు ఎలా ఉన్నాయి, అండ్ అలాగే వీరి యొక్క దశలు అనేవి మనకి ఎప్పుడు ఫామ్ అయినాయి అని ఈ విధంగా మనం అన్ని రకాలుగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే మనకి నెగిటివ్ ఫలితాలను అయితే ఇస్తుందా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించి అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశాననే భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఇక నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.